ఒకప్పుడు ఒంటరిగా ఉండడం అంటే బాగా ఇష్టపడేవాడిని. సైలెంట్‌గా ఉండి ఎవరు లేకుండా. కానీ ఇవాళ భయమేస్తుంది. ఇదే సైలెన్స్ నాకు భయపెట్టేస్తుంది. ఒంటరిగా ఉండాలని అనుకున్నాను. కానీ ఒంటరితనం అంటే ఇలా ఉంటదా? ఎవరు కనిపించట్లేదేంటి? ఇంత సైలెంట్గా ఎందుకండి? ఒకప్పుడు ఒంటరిగా ఉండడం అంటే బాగా ఇష్టపడేవాడిని. సైలెంట్‌గా ఉండి ఎవరు లేకుండా. కానీ ఇవాళ భయమేస్తుంది. ఇదే సైలెన్స్ నాకు భయపెట్టేస్తుంది. ప్లేగ్రౌండ్‌కి వస్తే చూస్తుంటే పిల్లల సౌండ్ వస్తుంది. కానీ పిల్లలు ఎవరు కనిపించట్లా. ఇంత ఒంటరితనం నేనెప్పుడు ఫీల్ చేయలేదు. నేను ఏంటి అసలు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరు కనిపించట్లేదేంటి? మొత్తం అటు ఇటు తిరుగుతూ చూస్తున్నాను. ఇప్పుడు నాకు కనిపించింది సైకిల్. పిల్లల సైకిల్ ఉంది. స్టాలర్ ఉంది. బిల్డింగ్ చూస్తున్నాను. బిల్డింగ్లో ఎక్కడ లైట్ కూడా ఆన్ లేదు. బిల్డింగ్ బాల్కనీలో ఎవరు కనిపించట్లేదు. ఏమైంది ఈ ప్రపంచంకి? ఇక నేను ఈ కాలంలో ఒకడినేనా? ఇదేనా నా కలలు? ఇదంతా సఫోకేటింగ్లా ఉంది. నాకు నచ్చట్లేదు. ఎవరు లేరా ఏంటి ఇక్కడ? నేను ఒక్కడనే ఉన్నాను అనుకుంటా. ఓ మై గాడ్, ఈ ఒంటరితనం నాకు నచ్చట్లా.
ఇదంతా ఒక కళ, ఇంకా నిజం అనుకున్నాను. అసలు రూమ్లో చూద్దాం వెళ్ళి. హాయ్ బేబీ. Hi, baby. Yeah? Ready to sleep? Done with the sleep. Hey, Yakubi. Oh, my baby. Hi, baby. Hi, Shona, baby. Diggy. సో గైస్, బేసికలీ ఓవరాల్గా ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, చాలా మంది ఇవాళ డేట్లో ఇండియాలో డిప్రెషన్తో సఫర్ అవుతున్నారు. ఎస్పెషల్లీ చూస్తుంటే టీనేజర్స్. నేను చాలా మంది టీనేజర్స్ చూస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ సోషల్ మీడియాస్లో కూడా వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారు, హార్ట్ బ్రేక్ అయిపోయిన తర్వాత అని ఏదో ఒక రీజన్ వల్ల లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు. సో డిప్రెషన్ది ఇది వన్ పార్ట్, లోన్లీనెస్ అనేది. అంటే ఇంతమంది జనాభా మధ్యలో ఉండి కూడా లోన్లీగా వాళ్ళు ఫీల్ చేస్తున్నారు. లోన్లీనెస్ని ఫైట్ చేయండి గైస్. మీరు మీ పక్కన ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎంత బ్యూటిఫుల్ లైఫ్ ఉంది. ఈ వన్ లైఫ్ని వేస్ట్ చేయకుండా మీకు ఏదైనా బాధ ఉంటే మనసులో మీ ఫ్రెండ్స్తో కానీ, మీ ఫ్యామిలీతో కానీ, కుటుంబంతో ఎవరితో అయినా మీరు షేర్ చేస్తే మీ హార్ట్ లైట్ అవుతుంది అండ్ మీరు లోన్లీనెస్ని బీట్ చేస్తారు. ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ ఎ సొల్యూషన్. మీరు విన్నారు కదా ఈ లైన్ని. సో అలాగే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే దానికి డెఫినెట్గా ఒక సొల్యూషన్ ఉంటుంది. ఏ ప్రాబ్లంకి సొల్యూషన్ లేకుండా అయితే ఏమీ లేదు. సో అలాంటప్పుడు మీకు ఎప్పుడైనా ఏదైనా లోన్లీగా ఫీల్ అవుతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేస్తే మీరు లైఫ్ని ఇంకా బెటర్ ఫీల్ అవుతారు. మీ హార్ట్ లైట్ హార్టెడ్ అయిపోతుంది అండ్ మీరు హ్యాపీగా ఉంటారు. ఒకవేళ మీరు ఇలాగే డిప్రెషన్లో ఉండి మీ మనసులో ఉన్న మాట మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరితో మీరు షేర్ చేయకుండా ఉంటే అలాంటప్పుడు మీరు ఇంకా లోన్లీగా ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతారు. సో ఇట్స్ బెటర్ దట్ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్. షేర్ చేయండి అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, లేదంటే మీ కజిన్స్తో షేర్ చేయండి అండ్ లైఫ్ చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంది. అలాంటప్పుడు మీరు జీవితంలో ఏది కావాలి చేయాలనుకుంటే అలా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా లైఫ్లో ఎంతో ట్రావెల్ చేస్తున్నాను. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. యూట్యూబ్లో వీడియోస్ చేయడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. దిస్ ఇస్ లైక్ ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ మై ప్యాషన్ టైప్. అలా అని చెప్పేసి మీరు నా వీడియోస్ని కూడా చూడొచ్చు. నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. నా ప్లేలిస్ట్ ఉంది. నేను విజయవాడ నుంచి ఢిల్లీ నుంచి విజయవాడ అటు ఇటు ఎంతో తిరిగేశాను. నా లైఫ్లో కావాల్సిన అన్ని విషయాలు చేస్తున్నాను. ఎంత హ్యాపీగా ఉంటున్నాను. బ్యూటిఫుల్ లైఫ్, బ్యూటిఫుల్ వైఫ్, బ్యూటిఫుల్ చైల్డ్. నాకు ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ బ్యూటిఫుల్. అలా అని చెప్పేసి మీ లైఫ్ని కూడా మీరు బ్యూటిఫుల్ చేసుకోవచ్చు. సో దీని గురించి ఒకసారి ఆలోచించండి. ఎనీ సివియర్ ప్రాబ్లం ఉంటే మీరు డాక్టర్ని కూడా కన్సల్ట్ అవ్వచ్చు. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళతో కూడా షేర్ చేస్తే వాళ్ళ పక్కన వాళ్ళకి ఇక్కడ ఎవరెవరికి మాటలు అటు ఇటు చేయరు. సో యూ కెన్ ట్రస్ట్ డాక్టర్స్. బేసిక్లీ ఇది మెయిన్ మోటివ్ నా వీడియో చేయడానికి. అందరూ హ్యాపీగా ఉండాలని నా మెయిన్ మోటివ్ వీడియో చేయడానికి. అదే ఒంటరితనంగా ఎక్కువ ఉండడం కూడా మంచిది కాదు. కొన్నిసార్లు అనుకుంటాం బాగుంటుంది, కానీ ఎప్పుడు అంత బాగోదు. మీరు నిజంగానే చెప్పాలంటే యూఎస్లో కానీ మీరు అటు ఎక్కడైనా చూసారంటే చాలా మంది డిప్రెషన్తో ఇవాళ కూడా ఫైట్ చేస్తున్నారు. వాళ్ళకి మెంబర్స్ కావాలి అండ్ అవుట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇండియాలో రావాలనుకుంటున్నారు. జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ దట్ మన ఇండియన్ కల్చర్లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ చాలా బాండింగ్ బాగుంది. దిస్ ఇస్ బ్యూటిఫుల్ కంట్రీ. సో అందుకునే దిస్ ఇస్ ఆల్ ద వీడియో. మీకు అర్థమవుతుంది కదా. సో దాట్స్ ద థింగ్. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే గైస్ ఒక లైక్, ఒక కమెంట్ ప్లీజ్ చేసేయండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడతో నా బ్లాగ్ అవుతాను. యాజ్ ఐ సెడ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.